నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో, అన్నా చెల్లెలతో, అక్క తమ్ముళ్ళతో అందరూ సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండాలి. ఈ జీవితం మొత్తం అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ఏంటి అని అంటే BNCAP అంటే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ప్రపంచంలో ఎన్నైతే కార్లు ఉన్నాయో మన ఇండియాలో ఎన్ని కార్లు ఉన్నాయని దాంతో కంపేర్ చేస్తే ఇట్స్ ఓన్లీ జస్ట్ 1%. మీరు విన్నది నిజమే. ప్రపంచంలో ఉన్న మొత్తం కార్లలో ఇండియాలో ఉన్న కార్లు కేవలం 1%. కానీ ప్రపంచంలో జరుగుతున్న కార్ యాక్సిడెంట్లలో పోల్చుకున్నట్టయితే 11% ఇండియాలోనే జరుగుతున్నాయి. అండ్ దానికి గల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కార్ సేఫ్టీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. దీనిని సాల్వ్ చేయడానికే, ప్రజలకి దీనికి సంబంధించి అవగాహనని కల్పించడానికే మన కేంద్ర ప్రభుత్వం BNCAP అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్నే భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అంటున్నారు. దీనిని మొన్న ఆగస్టు 22, 2023 యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్వేస్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు దీన్ని లాంచ్ చేశారు. దీంట్లో మనకి సేఫ్టీ గురించి బాగా తెలుస్తుంది. ఎలా అయితే ఎనర్జీకి సంబంధించి 3 స్టార్ ఏసీ, 5 స్టార్ ఏసీ, 4 స్టార్ ఫ్రిడ్జ్, 5 స్టార్ ఫ్రిడ్జ్ అని ఉంటుందో, అలానే ఇక్కడ కూడా 3 స్టార్ సేఫ్టీ కారు, 4 స్టార్ సేఫ్టీ కారు, 5 స్టార్ సేఫ్టీ కారు అన్న సంగతి మనకు తెలుస్తుంది అన్నమాట. తద్వారా మనం ఈ కారులో ట్రావెల్ చేస్తే మనకి యాక్సిడెంట్ నుంచి మనల్ని మనం తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా అన్న సంగతి ముందే తెలుస్తుంది. దాన్ని బట్టి మనం కార్ని కొనుక్కోవచ్చు. సో దాట్ ఈస్ ద కరెంట్ అఫైర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, మీరు జాగ్రత్తగా వినండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే టెట్ DSC పరీక్షలు జరుగుతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ ఒక నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆఫర్ తీసుకొచ్చింది. 99 రూపాయలకి. మీరు విన్నది నిజమే, 99 రూపీస్. అంటే 100 రూపాయలకి 1 రూపాయి తక్కువ. లేదు 100 రూపాయలు అనుకోండి, ఏమైంది, కానీ 100 రూపాయలకి మీకు టెట్ DSC కోర్స్ లభిస్తుంది అప్టేక్ జాబ్స్ యాప్లో. అప్టేక్ జాబ్స్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ యొక్క కాల వ్యవధి 6 months. అంటే ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ 6 months అనమాట. ఈ 6 months వ్యాలిడిటీ ఉండే కోర్స్ మీకు కేవలం 99 రూపీస్కే లభిస్తుంది. సో మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఎవరైతే టెట్ DSC పరీక్షలకి సన్నద్ధమవుతున్నారో వాళ్ళందరికీ దీని గురించి చెప్పండి. 99 రూపాయలకి మంచి క్వాలిటీతో మీకు క్రిస్టల్గా కనిపించే, క్రిస్టల్గా వినిపించే వీడియోసు, వాటితో పాటు చదువుకోవడానికి PPT PDF మెటీరియల్, అలానే వాటికి సంబంధించిన టెస్టులు, ఆ టెస్టుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లు అన్నీ కూడా మీకు ఉంటాయన్నమాట. సో ఇట్స్ లైక్ అ హోలిస్టిక్ ప్రిపరేషన్ ఆల్ ఎట్ వన్ ప్లేస్ అండ్ దట్ టు ఫర్ 100 రూపీస్. అందుకని వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. అలానే ఏంటి మాస్టారు, కేవలం టెట్ DSCలకి ఆఫర్లు ఇస్తారా మీరు? ABPSC Group 1, Group 2 కూడా నోటిఫికేషన్ వచ్చింది కదా, తెలంగాణ కూడా Group 2 నోటిఫికేషన్ ఆల్రెడీ ఉంది కదా, ఎగ్జామ్ జరగాలి కదా, Group 3 మేబీ భవిష్యత్తులో రావచ్చు కదా, మరి వీటికి సంబంధించి మీరేం ఆఫర్లు తీసుకురావట్లేదా అంటే, వెల్, ఐ హ్యావ్ వన్ మోర్ ఆఫర్ ఫర్ దోస్ పీపుల్. TSPSC, ABPSCకి సంబంధించి Group 1, Group 2, Group 3, Group 4, SI, పోలీస్ కానిస్టేబుల్, ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఇప్పుడు వచ్చే ఆఫర్ 999 రూపాయలు ఫర్ 1 year వ్యాలిడిటీ. మీకు పూర్తిగా 1 సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఏ కోర్సుకి సంబంధించి అయినా సరే, Group 1, Group 2 ఏదైనా సరే మీకు 999 రూపాయలే విత్ 1 year వ్యాలిడిటీ. ఇది అప్టేక్ జాబ్స్ ప్లస్లో. కన్ఫ్యూజ్ అవ్వద్దు. టెట్ DSC 6 months కోర్సు 99 రూపీస్ది అప్టేక్ జాబ్స్లో. Group 1, Group 2, TSPSC, APPSCకి సంబంధించింది 999 రూపాయలు విత్ 1 year వ్యాలిడిటీ అప్టేక్ జాబ్స్ ప్లస్లో. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి, కంగారు ఏమీ లేదు. వెల్, కమింగ్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించవచ్చు. భారత్ NCAP అని ఉంది. ఒక కార్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా గుద్దేశారు అండ్ క్రాష్ అయిపోయింది. ఈ క్రాష్ జరిగినప్పుడు ఆ కార్ ఎంతవరకు దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతుందని చెప్పేదే ఈ భారత్ NCAP అనమాట. మీరు అనొచ్చు ఇక్కడ INCAP అని ఎందుకు రాశారు అని. కొంతమంది దీనిని ఇండియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తున్నారు. వెల్, భారత్ అన్నా, ఇండియా అన్నా అది మన దేశమే, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కానీ కొన్ని ఇంటర్నేషనల్ మీడియాస్ భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని రిఫర్ చేయకుండా ఇండియన్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్తున్నాయి. అందుకని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అనే BNCAP అలానే INCAP రెండు ఉన్నాయి. కాకపోతే ఇండియాలో ఎక్కువగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ BNCAP వాడుకలో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాన్ని లాంచ్ చేసింది యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు. ఇంతకీ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అసలు ఏంటిది? It is a new car safety assessment program which proposes a mechanism of awarding star ratings to automobiles based upon their performance in crash test.
ఎంతవరకు సీటింగ్ కెపాసిటీ ఉన్న కార్లను టెస్ట్ చేస్తారు, దాని యొక్క బరువు ఎంత ఉండొచ్చు, ఆ పాయింట్లు ఏంటి, స్టార్ రేటింగ్ ఎలా ఇస్తారు, ఇవన్నీ మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాము. కాకపోతే బేసిక్గా చెప్పాలంటే కార్లకి సంబంధించిన ఇది క్రాష్ టెస్టింగ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం 4 దేశాల్లో మటుకే వాళ్ళ దేశానికి సంబంధించి ఓన్గా ఒక క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఒక కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ 4 దేశాలు ఏంటి అంటే USA అమెరికా, చైనా, సౌత్ కొరియా, జపాన్. USA, చైనా, సౌత్ కొరియా, జపాన్, ఈ 4 దేశాల మటుకు ఇప్పటి వరకు వాళ్ళ ఓన్ కంట్రీలో, అది ఇంపోర్టెడ్ కార్ అవ్వచ్చు, ఆ కంట్రీలోనే మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ అవ్వచ్చు, ఒక కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ ఇండియా బికేమ్ ద 5th కంట్రీ. మొన్న మూన్ మీద ల్యాండ్ అయ్యి ఇండియా బికేమ్ ద 4th కంట్రీ. సౌత్ పోల్ దగ్గర అయితే 1st కంట్రీ. అలానే తనకంటూ ఓన్గా ఒక క్రాష్ టెస్టింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్న 5వ దేశంగా భారతదేశం చరిత్రలోకి ఎక్కిందని చెప్పాలి. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. BNCAP standard is aligned with global benchmarks and it is beyond minimum regulatory requirements. అంటే వాళ్ళు ఏదైతే ఆల్రెడీ 4 కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేశాయో, అలానే వివిధ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ ఏవైతే స్టాండర్డ్స్ ఆల్రెడీ సెట్ చేశాయో వాటిని మీట్ అవుతున్నాయి భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో. ద ప్రపోజ్డ్ భారత్ NCAP అసెస్మెంట్ విల్ అలొకేట్ స్టార్ రేటింగ్స్ ఫ్రమ్ 1 to 5 స్టార్స్ అనమాట. మీరు ఈవెన్ ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ వీటిని గమనిస్తే అక్కడ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి స్టార్ రేటింగ్ ఉంటుంది. 1 స్టార్ రేటింగ్ అంటే కరెంట్ ఎక్కువగా వాడేస్తుందని, 3 స్టార్ రేటింగ్ అంటే కొంచెం యావరేజ్గా వాడుతుందని, 5 స్టార్ రేటింగ్ అంటే కరెంట్ అంత ఎక్కువగా వాడదు, ఎక్కువగా కన్జ్యూమ్ చేయదు అని ఉంటుంది. అలానే ఇక్కడ 1 స్టార్ రేటింగ్ వచ్చిందంటే అంత సేఫ్ కార్ కాదు, ప్రమాదం జరిగితే లోపల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని అర్థం. అదే ఒకవేళ 5 స్టార్ ఉంది అంటే అది చాలా సురక్షితమైన వాహనం అని అర్థం అనమాట. The testing of vehicles for this program will be carried out at testing agencies with the necessary infrastructure. ఈ టెస్టింగ్లన్నీ కూడా ఇండియాలో జరుగుతాయి. మీరు వేరే దేశం నుంచి ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకున్న కార్ అయినా అవ్వచ్చు, ఇండియాలోనే తయారు చేయబడ్డ అంటే మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డ కార్ అయినా అవ్వచ్చు, ఇండియాలో అక్కడక్కడ అలా టెస్టింగ్ ఏజెన్సీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తారు. అక్కడ ఈ టెస్ట్లన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు కార్ కొనేటప్పుడు ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంతమంది కూర్చుంటారు, హార్స్ పవర్ ఎంత, టార్క్ ఎంత, ఎన్ని గేర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషనా, మాన్యువల్ ట్రాన్స్మిషనా, విత్ క్లచ్చా, వితౌట్ క్లచ్చా, స్టీరింగ్ రైటా లెఫ్టా, సన్ రూఫ్ ఉందా లేదా, వీటితో పాటు సేఫ్టీ స్టార్ రేటింగ్ ఎంత అని కూడా మీరు ఇప్పటి నుంచి అడిగి తీరాలి. అది మీ బాధ్యత. లేదనంటే ఇటు నుంచి వచ్చి గుద్దినా, ముందు నుంచి వచ్చి గుద్దినా, పైనుంచి వచ్చినా, పక్క నుంచి వచ్చినా సరే ప్రమాదం మనకే ఉంటుంది. బికాస్ భారతదేశంలో ప్రతి సంవత్సరం దగ్గరగా 1,50,000 మంది రోడ్ యాక్సిడెంట్స్లోనే చనిపోతున్నారు. అండ్ దాట్స్ వై ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇందాక మనం అనుకున్నాం కదా ఆ ఇండికేటర్స్ ఏంటి, లేదా పాయింట్స్ ఏంటి, ఆ స్టార్ రేటింగ్స్ ఎలా ఇస్తారని. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ దిస్. సో వాళ్ళు ఎలాంటి కార్స్ని కేటగిరైజ్ చేస్తారు అని అంటే, ఆ కార్ యొక్క బరువు 3.5 టన్ లేదా అంతకన్నా తక్కువ ఉన్నా, లేదు అది 8 సీటర్ కార్ అయినా సరే, 2 కూర్చునే కార్ అయినా సరే, 4 కూర్చునే కార్ అయినా సరే, 5 కూర్చునే కార్ అయినా సరే, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 8 సీటర్ వరకు 3.5 టన్ బరువు ఉండేంత వరకు ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటన్నిటిని కన్సిడర్ చేస్తారు. సో బేసిక్గా ప్యాసింజర్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏదైతే కార్స్ యూస్ చేస్తారో ఆ కార్స్ అన్నిటిని టెస్ట్ చేస్తారు. సో వీటిలో వాళ్ళు బేసిక్గా 3 టెస్ట్ చేస్తున్నారు అనమాట. ఒకటి ఫ్రంట్ క్రాష్ టెస్ట్, అంటే కార్ ఇలా వస్తుంది అని అనుకుంటే ఇటువైపు నుంచి గుద్దడం అనమాట. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ 64 km/h. సైడ్ ఇంపాక్ట్ అంటే ఒకవేళ ఏదన్నా వచ్చి ఇలా సైడ్కి గుద్దితే కనుక అది అట్ 50 km/h. అలానే ఒక పోల్ ఉంది, పోల్కి వెళ్ళి కార్ గుద్దుకుంది, అండ్ దట్ ఈస్ అట్ 29 km/h. ఈ స్పీడ్స్లో ఈ టెస్టులు జరుపుతారనమాట. వాటి ఆధారంగా ఏవైతే పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్ ప్రకారం వాళ్ళకి స్టార్స్ ఇస్తారు. సో బేసిక్గా టోటల్ 32 పాయింట్స్ అనమాట. ఒకవేళ ఏదన్నా కార్ ఈ అన్ని టెస్టుల్లో కలిపి 4 పాయింట్స్ కన్నా తక్కువ తెచ్చుకుంటే దానికి 1 స్టార్ ఇస్తారు, 10 పాయింట్స్ తెచ్చుకుంటే 2 స్టార్స్ ఇస్తారు, 16 పాయింట్స్ తెచ్చుకుంటే 3 స్టార్స్ ఇస్తారు, 23 పాయింట్స్ తెచ్చుకుంటే 4 స్టార్స్ ఇస్తారు, 27 పాయింట్స్ కానీ లేదా అంతకన్నా ఎక్కువ వస్తే కనుక 5 స్టార్స్ ఇస్తారు. కానీ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అందరికీ అది మారుతి సుజుకియా, టాటానా, మహీంద్రానా, స్కోడానా, వోక్స్ వ్యాగన్నా, ఆడియా, మెర్సిడీసా, BMW మరి ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ కనీసం ఒక 3 స్టార్ రేటింగ్ తెచ్చుకోవాలి. అంటే బికాస్ 3 ఈజ్ ఇన్ ద బిట్వీన్. సో దాన్ని ఒకవేళ యావరేజ్గా అనుకున్నా వాళ్ళు కనీసం 3 స్టారు లేదు 4-5 స్టార్ రేటింగ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి ఈ సేఫ్టీ టెస్టింగ్లో. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీచర్ని కార్లో ఉంచాలి, విచ్ ఈస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అంటే బేసిక్గా మీరు కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు టర్న్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ టర్న్స్ తీసుకునేటప్పుడు కొన్నిసార్లు కార్ స్కిడ్ అయిపోతుంది. అలా కార్ స్కిడ్ అవ్వకుండా ఎలక్ట్రానికల్లీ కార్ని స్టేబుల్గా ఉంచుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఈజ్. సో కారే అర్థం చేసుకుంటుంది, ఓకే నేను స్కిడ్ అయిపోతున్నాను, సో నేను మళ్ళీ ట్రాక్లోకి రావాలి, ట్రాక్షన్ కంట్రోల్ ఎక్కువగా ఉండాలి, సో నేను ప్రాపర్గా టర్న్ తీసుకోవాలని.
సో దానివల్ల డ్రైవర్కి కార్ మీద కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది స్కిడ్ అవ్వకుండా. అండ్ సో దాని విధంగా 3 స్టార్స్ ఖచ్చితంగా రావాలంటే ఇది ఉండాలి. సో ఇప్పటి నుంచి మీరు కార్ కొనేటప్పుడు కనీసం 3 స్టార్ రేటింగ్ ఉండే కార్ని తీసుకోండి అండ్ మేక్ షూర్ దట్ పర్టికులర్ కార్ హ్యాస్ దిస్. It will serve as a consumer-centric platform, allowing customers to opt for safer cars based upon their star ratings. End of the day, వాళ్ళ నాకు సేఫ్టీ వద్దురానైనా నేను గాలికి పోయినా పర్లేదు అనుకుంటే వాళ్ళు 1 స్టార్ రేటింగ్ ఉన్న కార్ అనేది తీసుకుంటారు, ప్రాబ్లం లేదు. బట్ అది వాళ్ళ ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే నిజంగానే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నారో, సేఫ్గా వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది సురక్షితంగా జరగాలి అనుకుంటే వాళ్ళు 3, 4, 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్స్ తీసుకుంటారు. సో బేస్డ్ ఆన్ దట్ కస్టమర్స్కి ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో మీరు ఒక కార్ కొనొచ్చు, లేదు మీకు తెలిసిన వాళ్ళకి ఒక కార్ కొనొచ్చు. సో వాళ్ళందరికీ చెప్పండి దీని గురించి, మీకు మీరు తెలుసుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి. ఇట్ విల్ ఆల్సో ప్రమోట్ అ హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా టు మ్యానుఫ్యాక్చర్ సేఫర్ వెహికల్స్. ఇప్పుడు స్టార్ రేటింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళ మధ్య ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ 5 స్టార్ రేటింగ్ కార్స్ ఉన్నాయి, ఎవరికి ఎక్కువ 3 స్టార్ రేటింగ్ కార్స్ ఉన్నాయి, ఎవరికి 1 స్టార్ రేటింగ్ కార్స్ ఉన్నాయి అనేది మార్కెట్లో ఒక కాంపిటీషన్ ఎప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తారు. ఉదాహరణకి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు అరే 3 స్టార్ రేటింగ్ వచ్చిందంట, ఓకే యావరేజ్ సినిమా. అరే 5 స్టార్ రేటింగ్ వచ్చిందంటారా అంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. 1 స్టార్ రేటింగ్ వచ్చిందంటే ఎవరు చూడకూడదు అన్న సినిమా అలా అనుకుంటాం కదా. అలానే పంచి 1 స్టార్ రేటింగ్ ఏదైనా కార్ వస్తే ఖచ్చితంగా దాంట్లో ట్రావెల్ చేయకూడదు. 2 స్టార్ రేటింగ్ ఉంటే మన ఎడిషనల్ ఏదైనా సేఫ్టీ ఫీచర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. కనీసం 3 లేదు 4 లేదు మ్యాక్సిమం 5 ఉంటే మనకి చాలా బెటర్ అన్న అవగాహన వస్తుంది. దట్స్ ద పాయింట్. ఇట్ విల్ ఎన్ష్యూర్ స్ట్రక్చరల్ అండ్ ప్యాసింజర్ సేఫ్టీ ఇన్ కార్స్ అలాంగ్ విత్ ఇంక్రీజింగ్ ద ఎక్స్పోర్ట్ వర్తినెస్ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్. ఇండియన్ కార్ ఎక్స్పోర్ట్ చాలానే చేస్తుంది, కానీ చాలా కంట్రీస్లో ఇండియన్ కార్స్ని చాలామంది కొనరు, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫర్ లెసర్ ప్రైస్. ఎందుకు అనంటే సేఫ్టీ ఎక్కువగా ఉండదు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఈ కార్ టెస్టింగ్ ప్రోగ్రామ్ వల్ల ఏదైతే సేఫ్టీ స్టార్ రేటింగ్ వస్తుందో దానివల్ల మన యొక్క వర్తినెస్ పెంచుతుంది. ఓకే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేశారు, సో పర్లేదు 4 స్టార్ అంటే మంచి కారే మనం తీసుకోవచ్చు అని. ఇట్ విల్ ప్రూవ్ టు బి అ క్రిటికల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మేకింగ్ అవర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆత్మనిర్భర్, అంటే సెల్ఫ్ రిలయంట్ అనమాట. అంటే ఇన్నాళ్ళు కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే అంత డొక్కు కార్లో తిరుగుతున్నాను అన్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనకంటూ ఒక రేటింగ్ సిస్టమ్ ఉంది. సో మనం వర్తినెస్ని పెంచుకుంటున్నాం, మన మీద ఇతరులు ఏదైతే గౌరవం చూపిస్తారో అది ఇంకా పెరుగుతుందనే చెప్పాలి. ఇన్ దట్ వే ఇట్స్ రియలీ గ్రేట్ బూస్ట్ అని చెప్పాలి. బికాస్ వీ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ అ పర్టికులర్ ఫ్యాక్ట్. ప్రపంచం మొత్తంలో ఉన్న కార్లలో ఇండియాలో ఉన్నది 1%. కానీ ప్రపంచం మొత్తంలో ఎన్ని కార్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి దాంట్లో 11% ఇండియాలోనే జరుగుతున్నాయి. అండ్ చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ. ఎయిర్ బ్యాగ్స్ ప్రాపర్గా ఉండవు, ముందు నుంచి వచ్చి కూర్చున్నా పక్క నుంచి వచ్చి కూర్చున్న లోపల వాళ్ళు చనిపోతున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటిజన్స్ పిల్లలు ఉన్నప్పుడు అయితే పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. సో వాళ్ళు క్రాష్ టెస్టింగ్ చేసేటప్పుడు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు అని నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ చెప్పారు. అండ్ దిస్ బికమ్స్ అ మస్ట్. సో ఇప్పటి నుంచి వచ్చే కార్లన్నింటిలో కూడా ఇది ఉంటుంది. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్. దీని గురించి ఖచ్చితంగా అందరికీ చెప్పండి. బికాస్ తెలిసో తెలియకో మనందరం కూడా కారులో ట్రావెల్ చేస్తూనే ఉంటాం. మనకంటూ సొంత కారు లేకపోయినా క్యాబ్ అని చెప్పి, లేదు కొన్నిసార్లు ఫ్రెండ్ తీసుకెళ్తానని చెప్పి ఫ్రెండ్ కారులో వెళ్తూ ఉంటాము. సో అందరితో కూడా ఒకసారి డిస్కషన్ పెట్టుకోండి. అరే నీకు ఎన్సీఏపీ గురించి అన్న ఐడియా ఉందా, నీ కార్కి ఎంత సేఫ్టీ రేటింగ్ ఉంది, ఎంత స్టార్ రేటింగ్ ఉందా అని అడగండి. మీకు మీరుగా వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోండి. బికాస్ ఇట్ గివ్స్ ట్రస్ట్ వర్తినెస్ టువర్డ్స్ యూ యాజ్ వెల్. మీ కారు ఎంత డొక్కుదా, మీ కారు ఎంత మంచిదా అన్న సంగతి మీకు తెలిస్తే దానిని బట్టి మీరు డ్రైవింగ్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు 50 కిలోమీటర్ స్పీడ్ కన్నా ఎక్కువగా వెళ్తే కారు పేలిపోతుంటే మీరు ఖచ్చితంగా నడుపుతారు 50 కన్నా ఎక్కువ? వితౌట్ ఎ డౌట్ నడపరు, 40లోనే ఆపేస్తారు. అలానే మీరు ఈ స్పీడ్లోకి వెళ్ళి ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంట్ జరిగినా సరే మీరు బ్రతకడం కష్టమైన పరిస్థితి ఉంటే అప్పుడు ఆబ్వియస్లీ మీరు చూసుకుంటారు మీ సేఫ్టీ గురించి. దాట్స్ ద పాయింట్ అనమాట. సో అందుకని అప్టేక్ జాబ్స్ ఎప్పుడు చెప్పేదే, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి, మీ పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి. బికాజ్ అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. అందుకని దీని గురించి కూడా అందరికీ షేర్ చేయండి. కింద షేర్ బటన్ ఉంది కదా, అది నొక్కి అందరికీ షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించిన కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే టెట్ డిఎస్సి పరీక్ష జరుగుతుందో దానికి సంబంధించి అప్టేక్ జాబ్స్లో 99 రూపాయలకే మీకు 6 months వ్యాలిడిటీతో కోర్స్ లభిస్తుంది. అలానే మీరు టీఎస్పీఎస్ ఎంబీబీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి ప్రిపేర్ అవుతున్నట్టయితే 999 రూపీస్, 999 రూపాయలకి 1 year వ్యాలిడిటీతో మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్లో కోర్స్ లభిస్తుంది. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే మీకు మీరుగా అప్టేక్ జాబ్స్ కానీ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని కానీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని మీకు మీరుగా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే 9133449696 నెంబర్కైనా కాల్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. మరొకసారి విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద బెస్ట్. అలానే మరొకసారి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ సకుటుంబ సపరివార సమేతంగా అందరూ ఆనందంగా, సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.